ఎవరున్నారు? ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఇంట్లో వివాహం జరుగుతుంది. ఒక పండగలాగా జరుగుతున్నారు రాజు వారి ఇంట్లో. అయితే ఈ రాజు గారి ఇంట్లో జరిగే వివాహానికి రాజు ఏం చేశాడంటే పని వాళ్ళందరినీ పిలిచి, ఇదిగోండి మరి మన ఇంట్లో వివాహం జరగబోతుంది కాబట్టి మీరందరూ ఏం చేయాలి అని అంటే మన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని పిలుచుకొని రండి అని చెప్పి ఆ రాజుగారు ఏం చేశారంటే ఆ పని వాళ్ళకి చెప్పాడు అనమాట. మన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని రండి చక్కగా వివాహానికి అని చెప్పి రాజు చెప్తాడు. సరే అని చెప్పి పని వాళ్ళందరూ వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్తారమ్మా రాజుగారి ఇంట్లో వివాహం ఉంది, రోజు ఎవరు అన్నం వండుకోవద్దు, పొయ్యి ముట్టించొద్దు, అందరూ ఖచ్చితంగా రావాలి, రాజు చెప్పాడు అని చెప్పి. అయితే ఈ పని వాళ్ళు అందరినీ పిలుస్తాడు. మంచోళ్ళని పిలుస్తాడు, చెడ్డోళ్ళని పిలుస్తాడు. అందరూ వచ్చేస్తారు. చక్కగా పెండ్లో కూర్చుంటారు. అందరూ కుర్చీలు వేసి ఉంటారు. చక్కగా అందరూ కూర్చుంటారు. ఎవరెవరు? మంచోళ్ళు కూర్చున్నారు, చెడ్డవాళ్ళు కూర్చున్నారు. కూర్చొనంటే అంతా నిండిపోయిందనమాట. ఆ యొక్క రాజు భవనం అంతా చక్కగా నిండిపోయింది. కూర్చున్నారు. ఇప్పుడు రాజు వచ్చి ఆ భవనం దగ్గరికి వచ్చి జస్ట్ తలుపు అట్లా తీసి చూశాడు. ఎట్లా ఉంది ఏంటి ఎంతమంది వచ్చారు అని చూస్తే మొత్తం నిండిపోయి కూర్చున్నారు అందరూ చక్కగా. బాగా వచ్చారే, జనము రాకుండా ఉంటారేమో అనుకున్నాను, వచ్చారే అనుకున్నారు. సరే వచ్చాక వాళ్ళల్లో ఒక తేడా కనిపించింది రాజుకి. ఏంటి అని అంటే కొంతమంది పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని వచ్చారు. పెండ్లి వస్త్రము అనేటువంటిది ఉంటుంది, అది ధరించుకున్నారు. కొంతమంది ఏమో వేసుకోకుండా వచ్చారు. మనం పెండ్లికి వెళ్తే ఏం వేసుకొని వెళ్తాం? కొత్త బట్టలు వేసుకొని వెళ్తాం. పెండ్లికి అంటూ సపరేట్ బట్టలు ఏమైనా ఉంటాయి మనకి? పెళ్లి చేసుకునే వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకుంటే సపరేట్ బట్టలు. మనకు ఉంటాయా? మనం ఏం వేసుకెళ్తాం? చక్కగా చిరిగిపోని బట్టలు, మాసిపోని బట్టలు, చక్కగా కనిపించే బట్టలు వేసుకొని చక్కగా తలదూకొని మంచిగా స్నానం చేసి వెళ్తాం. కానీ రాజంట వాళ్ళల్లో పెండ్లి వస్త్రం లేదని చెప్పి కొంతమందిని తీసుకెళ్ళిపోయి బయట చీకట్లో వేసేసారు. వాళ్ళు పెండ్లి వస్త్రం అంటే ఏంటి ఎప్పుడైనా విన్నారా అసలు? ఇది పెండ్లి వస్త్రం గురించి. సో అయితే ఈ పెండ్లి వస్త్రం ఏంటి అని అంటే, ఈ పెండ్లి వస్త్రం ఎవరు ఇస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అని అంటే, ఇప్పుడు పరిచర్య చేసే పని వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళు ఎవరెవరిని పిలిచారు? మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని పిలిచాడు. ఇప్పుడు వాళ్ళల్లో పెండ్లి వస్త్రం ఎవరు వేసుకొని ఉండుంటారు? మంచి వాళ్ళు వేసుకొని ఉండుంటారు, చెడ్డవాళ్ళు వేసుకొని ఉండుండరు. వాళ్ళే చీకట్లో నెట్టివేయబడు. ఇప్పుడు ఆ పెళ్లి వస్త్రం ఎవరిస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అని అంటే మంచిగా దేవుడు చెప్పిన మాట విని, దేవుడు చెప్పినట్టు చేసి, దేవుడు చెప్పే విధంగా నడుచుకుంటే ఏమిస్తాడు? పెండ్లి వస్త్రం ఇస్తాడు. పెండ్లి వస్త్రం లేకపోతే ఎక్కడికి నెట్టేస్తారు? చీకట్లోకి నెట్టేస్తారు. ఇప్పుడు ఈ పెళ్లి వస్త్రం మనకి రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు బట్టలు కావాలంటే మనం ఏం చేయాలి? ఇంట్లో నాన్నని అడగాలి బట్టలు కావాలంటే. ఇంకా నాన్న ఏం చేస్తాడు? ఎట్లాగైనా సరే తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు మనకు పెళ్లి వస్త్రం కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చే వస్త్రం మనకు కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇంట్లో బట్టలు కావాలన్నా, చాక్లెట్లు కావాలన్నా, ఏదైనా వస్తువు కావాలంటే ఎవరిని అడగాలి? నాన్నని అడుగుతాము. అట్లాగే మనకి ఇట్లాంటి వస్త్రం కావాలంటే మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే అడగగానే ఇచ్చేడు. మళ్ళీ దేవుడు కొంచెం టైం తీసుకొని వాళ్ళు మంచిగా ఉంటున్నారా లేదా, సండే స్కూల్కి వస్తున్నారా లేదా, దేవుని మాటలు వింటున్నారా లేదా, నేను చెప్పినట్టుగా ఉంటున్నారా లేదా అని చెప్పి చూసి అప్పుడు పరీక్షించి అప్పుడు ఇస్తాడు. చివరికి ఏమిస్తాడు? పెండ్లి వస్త్రం. ఆ వస్త్రం ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు? రాజభవనంలో ఉంటావు. లేకపోతే
చీకటి గదిలో నరకంలో ఉంటాం. ఇప్పుడు ఆ రాజు ఎవరై ఉండొచ్చు? రాజు యేసయ్య. ఏమంటారు పరిచారకులు ఎవరు? పిలుచుకొచ్చారు కదా అందరినీ, దేవదూతల. ఇంకా ఇంకా ఆ పరిచారకులు ఎవరై ఉండొచ్చు? వెరీ గుడ్, పాస్టర్స్. ఎవరు? మేమేం చేస్తామంటే అందరిని పిలుచుకొస్తున్నాం చర్చిలోకి, రెండు 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 అని చెప్పి. ఇప్పుడు తలుపు తెరిచి చూసింది ఎవరు? యేసయ్య. చూసి వారిలో ఏం గమనించాడు? పెండ్లి వస్త్రం కొంతమంది వేసుకొని ఉన్నారు, కొంతమంది వస్త్రం లేకుండా ఒట్టిగా వచ్చి కూర్చొని హ్యాపీగా తినడానికి వచ్చారు, చక్కగా ఆడుకోవటానికి వచ్చారు, చక్కగా నవ్వుకోవటానికి వచ్చారు, చక్కగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అంతేగాని దేవుని కోసం వచ్చారా? వాళ్ళు రాలా. కాబట్టి యేసయ్య దగ్గరికి రావాలంటే మనకేం ఉండాలి? మెయిన్గా పెండ్లి వస్త్రం ఉండాలి. ఎక్కడికి రావాలంటే, ఒకవేళ అది లేకపోతే చీకటి గదిలోకి వెళ్ళిపోతాం. ఇదొకటి ఉపమానం. ఏంటిది? ఉపమానం. ఇంకొక ఉపమానం చెప్తా. మరి ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వీళ్ళెవరో కూడా మీరే చెప్పాలి కథ మొత్తం విని. ఒక ఊరిలో ఒక ధనవంతుడు. ఆ ఊరిలో అంత గొప్ప ధనవంతుడు ఇంకొకరు లేరనమాట. ఆ ఊరిలో ఒక ధనవంతుడు చక్కగా హ్యాపీగా తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, చక్కగా మంచి బట్టలు వేసుకుంటాడు, పెద్ద ఇల్లు, అంత సంతోషంగా గడుస్తుంది. ఇప్పుడు అదే ఊరిలో చాలా పేదరికంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? పేదరికంలో ఒక ఆయన ఉన్నాడు. ధనవంతుని స్థానంలో ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన పేదరికం ఎలా ఉంది అని అంటే, పూరిల్లు, చక్కటి పూరిల్లు ఉంది, బాగా కిందకు ఉండిద్ది అనమాట. ఆ పూరిల్లు లోపలికి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. ఇప్పుడు ఆ పూరిల్లు ఉంది. ఆ పూరింట్లో ఒక మంచం ఉండిద్ది అనమాట, కుక్కుడు మంచం అనమాట. తెలుసా? కుక్కుడు మంచం అంటే నవారంతా లూజ్ అయిపోయి ఉంటుంది మంచం, జారిపోయి లోపలికి ఉంటుంది మంచం. దానిలో పడుకుంటే ఏమైద్ది? జారి కింద పడతావు, నడువు నొప్పి వచ్చింది, నిద్ర వచ్చింది, అసలు నిద్ర సరిగ్గా రాదు. ఆ మంచంలో పడుకుంటాడు ఎప్పుడు ఆయన. రోజు నీళ్లు పోసిన అన్నము, గంజన్నము తింటూ బతుకుతాడు ఆయన రోజు. ఈ ధనవంతుడు రోజు మామూలుగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఒకరోజు ఈ పేదరికంలో ఉన్న అతన్ని చూశాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన పూరిల్లు, కుక్కుడు మంచం, గంజి పోసుకొని తింటున్నాడు, కట్టుకోవడానికి బట్టలు లేవు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు. మీరైతే ఏం చేస్తారు? మంచి బట్టలు ఇస్తావు, ఇంకా తినటానికి ఏదైనా మంచి తిండిని ఇస్తావు, ఇంకా తోచిన సహాయాన్ని చేస్తావు, లేకపోతే కొంత డబ్బులు ఇస్తావు ఇల్లు కట్టుకోవటానికి. అవునా? నీకున్నదంతా ఇచ్చేస్తావా? ఇవుగా. ఇప్పుడు బట్టలు కావాలి ఆయనకి, నీ దగ్గర 10 జతలు ఉన్నాయి. 10 జతలు ఎన్ని జతలు ఇస్తావు? ఒక్కటి ఇస్తావు. 10 ఇచ్చేస్తావా? ఇవ్వవుగా. అసలు ఆలోచన వచ్చిద్దా? ఫస్ట్ ఏదో ఒక్కటి ఇవ్వాలనిపించింది, లేకపోతే 2 ఇవ్వాలనిపించింది. లేదు మరి కాదంటే 3 ఇస్తావు. ఇక అంతకంటే ఎక్కువ ఇస్తావా? ఇంక ఈ బుద్ధి కాదు, ఇవ్వాలని కూడా అనిపించదు. కానీ ధనవంతుడు ఏం చేశాడంటే, ఆ కుర్రతనే అతన్ని చూసి బాగా పేదరికంలో ఉన్నాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. ఇదిగో, ఇక నుండి నేను ప్లేసులు మారదాం. ఏం మారాలి? నేను ఇప్పుడు దాకా ఎంతో సంపాదించాను, నేను గొప్ప ధనవంతుడిని, నా ప్లేస్లోకి నువ్వురా, నువ్వు పేదరికంలో ఉన్నావు కదా, నేను నీ ప్లేస్లోకి వస్తానని చెప్పి వాళ్ళిద్దరు ప్లేసులు మారారు. ఆ ధనవంతుడు ఆ రోజు నుంచి ఆ పూరింట్లో ఆ కుక్కుడు మంచంలో పడుకొని నీళ్లు గంజి పోసుకొని షాక్ కొడుతుంది, నీళ్లు పోసుకొని అన్నం తింటూ ఆ ధనవంతుడు ఆ రోజు నుంచి ఉన్నాడు. ఆ రోజు నుండి పేదరికంలో ఉన్న వ్యక్తి కాస్ట్లీ బట్టలు వేసుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ చక్కటి ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఎవరు? యేసయ్య. పేదరికంలో ఉంది ఎవరు? అప్పుడు పేదరికంలో కూడా ఉంది కూడా యేసయ్యనా? మరెవరు పేదరికంలో ఉన్నప్పుడు? సాతానా? ధనవంతుడు యేసయ్య, మరి పేదరికంలో ఉంది ఎవరు? రాజు పేదరికంలో ఉంటాడా? మనమేమి
సరేలే కాదు అన్నీ ఎందుకులే కానీ మనమే ఆ పేదరికంలో ఉండి ఆ కుక్కుడు మాంసం అంటే మనకి ఇప్పుడు కుక్కుడు మాంసం లేదుగా బాగానే ఉన్నాంగా అంటారు, కానీ అవన్నీ వేరే వాటికి ఎగ్జాంపుల్స్. ఆ స్థితిలో ఉంది ఎవరు? మనము. ధనవంతుడి ప్లేస్లో ఉంది ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్య మన కోసం ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? రక్తం చిందించాడు. ఇంకా మన పాపాలు ఆయన మీదకు వేసుకున్నాడు. ఇంకా ఏం చేశాడు? ఆయన మన కోసం మరణించాడు. ఎవరైనా చచ్చిపోతారా మన కోసం? ఎవరైనా ఒక్కళ్ళైనా సరే ఇతను ఈ యొక్క వ్యక్తి చనిపోతాడు నా కోసం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఉండరు, లేరు, రారు. ఆలోచన వచ్చిందా ఫస్ట్? ఆలోచన వచ్చిద్దా? రాదు. కానీ దేవుడికి ఏ ఆలోచన వచ్చింది? మనము పాపంలో మునిగిపోతున్నామని, మనము నరకంలోకి వెళ్ళిపోతున్నాము తెలియకుండా అని చెప్పి దేవుడు ఏం చేశాడు? మన కోసం రక్తాన్ని చిందించాడు, సిలువలో మరణించాడు. ఎంతోమంది కొట్టారు, ఎంతోమంది నెట్టారు, ఆయన మీద ఉమ్మేశారు, ముళ్ళ కిరీటాలు పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి, ఆయన ఒంటి మీద బట్టలు తీసేశారు, ఎగతాళి చేశారు. అంత చేశారు లేదా? సిలువ మోపించారు ఆయన చేత. అంత బలహీనంగా ఉన్న వ్యక్తి మంచినీళ్ళు ఇవ్వమంటే చేదు నీళ్ళు ఇచ్చారు. ఇంత చిత్రహింసలు ఎవరి కోసం అనుభవించాడు? మన కోసం. ఆ ధనవంతుడు ఉన్న ధనమంతా ఎవరికి ఇచ్చేశాడు? పేదవాళ్ళకి ఇచ్చేశాడు. చూసారా? నువ్వు ఇస్తావా? నేను ఇస్తానా? ఎవరు చేయలేనటువంటి పని ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. ఇప్పుడు యేసయ్య ఆ పెండ్లి వస్త్రము ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఎలా ఇస్తాడు? ఇప్పుడు మనకి ఏదైనా బట్టలు కావాలి పండక్కి, కొట్టుకెళ్ళి అయ్యా బట్టలు అయ్యా అంటావు, ఇస్తారు. తీసుకెళ్ళిపోతావు. అట్లాగే డబ్బులు ఇవ్వాలిగా. డబ్బులు ఇవ్వకపోతే ఇస్తారా బట్టలు? డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు, అంతేనా? ఏదైనా ఫ్రీగా ఇస్తారా మనకి ఎవరిని అడిగితే? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఏమి ఇస్తాడు ఫ్రీగా? పెండ్లి వస్త్రాన్ని ఫ్రీగా ఇస్తాడంట దేవుడు. ఫ్రీగా ఇస్తాడు. కానీ మనం ఏం చెయ్యాలి అని అంటే దేవుడు చెప్పిన మాట వినాలి. ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట వింటే దేవుడు ఏమిస్తాడు మనకి? పెండ్లి వస్త్రాన్ని ఇస్తాడు. ఆ పెండ్లి వస్త్రం వేసుకుంటే మనం ఎక్కడికి వెళ్తాము? రాజమార్గంలో రాజుల ఇంట్లో ఉంటాము. లేదు అనంటే చీకటి గదిలోకి నెట్టివేస్తారు. ఇప్పుడు ఆ రాజు ఎవరు? ధనవంతుడు ఎవరు? ఇప్పుడు ఆ యేసయ్యని అంత చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి? తిరిగి కృతజ్ఞతగా ఆయన చేసింది అంతా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని అదే. దేవుడు నా కోసం చనిపోయాడు. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం, మన కోసం. అర్థమైందా? మన కోసం చనిపోయాడు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిసారి ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేయాలనిపించింది, అప్పుడు ఏం చేయాలి అని అంటే నీకు సడన్గా ఈ ఆలోచన రావాలి, లేదు దేవుడు నా కోసం చనిపోయాడు, నేను కానీ తప్పు చేస్తే దేవుడు బాధపడతాడు, దేవునికి బాధేసిద్ది అని చెప్పి మనం ఆ తప్పుని వెంటనే మార్చుకోవటానికి ట్రై చేయాలి. లేదు ఆ తప్పు చేసేసావనుకో, యేసయ్యకి చెప్పాలి, నేను ఈ తప్పు చేశాను యేసయ్య, నన్ను క్షమించి యేసయ్య అని చెప్పి యేసయ్యకి చెప్తే యేసయ్య ఏం చేస్తాడు? లేదు నువ్వు చెప్పలేకపోతే, చెప్పకుండా సైలెంట్గా ఉంటే క్షమించడు. క్షమించకపోతే నీకేం రాదు? పెళ్లి వస్త్రం రాదు. పెళ్లి వస్త్రం లేకపోతే నువ్వు ఎక్కడుంటావు? చీకటి గదిలో ఉంటావు. ఈ యొక్క పెండ్లి వస్త్రం ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎవరిస్తారు? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వస్త్రాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఈ వస్త్రం కావాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి, ఇంకా దేవుడు చెప్పిన మాట వినాలి, ఇంకా దేవునికి ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యం వినాలి. ఇంకా మీకు వాక్యం అర్థం కాదుగా, కథ వినండి చాలు, అంతేనా? వాక్యం అర్థమైద్దా మీకు? మరి చక్కగా కథలేనండి, కథలు చెప్తున్నానుగా, ఈయన చక్కగా రాసుకోండి బుక్లో.
పాటలన్నీ నోటెడ్గా ఉండాలి, ఎప్పుడు ఖాళీ దొరికినా సండే స్కూల్ పాటలు పాడుతూ ఉండాలి. నేను ఇప్పుడు మీకు నేర్పించిన పాటలు మీ వయసులో నేను నేర్చుకున్నాయి. ఆ పాటలు ఈ వయసులో నేను నేర్చుకున్న సండే స్కూల్ పాటలు మీకు నేర్పించాను నేను. అంటే ఎన్నిసార్లు పాడుంటానప్పుడు గుర్తుండటానికి. ఇంట్లో కరెంటు పోతే సండే స్కూల్ పాడేది నేను మా చెల్లిద్దరం కలిసి పాడేవాళ్ళం. అప్పుడు పాటలు మేము ఇప్పుడు నేర్పిస్తుంది మీకు ఇవన్నీ. ఏంది రాసాము, ప్రింట్ చేపిస్తారు, ఇంకెట్లా ఎక్కితే. సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే యేసయ్య చెప్పినట్టు వినాలి, యేసయ్య చెప్పినట్టు చేయాలి. యేసయ్య చెప్పినట్టుగా నడుచుకుంటే దేవుడు మనకేమిస్తాడు? పెండ్లి వస్త్రాన్ని ఇస్తారు. పెండ్లి వస్త్రము అని అంటే పరిశుద్ధ వస్త్రము అని అర్థం. పెండ్లి వస్త్రం అంటే పెళ్ళికేసుకెళ్ళే బట్టలు కాదు, పరిశుద్ధ వస్త్రము అని. ఇప్పుడు ఆ రాజ మందిరం ఉంది చూసారా, అది ఏమై ఉండిద్ది? పరలోకం. పరలోకంలో అట్లాగా కూర్చొని ఉంటే దేవుడు వచ్చి వాళ్ళని వేరు చేస్తాడనమాట. మంచి ఎవరు చేశారు, చెడు ఎవరు చేశారు, మంచి వాళ్ళని చెడ్డోళ్ళని, వస్త్రం వేసుకున్న వాళ్ళని ఆ వస్త్రం లేని వాళ్ళని దేవుడు వేరు చేసి కొంతమందిని పరలోకానికి తీసుకెళ్తాడు, కొంతమందిని నరకానికి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఒకవేళ డివైడ్ చేస్తే మిమ్మల్ని, మీరైతే ఎక్కడ ఉంటారు? మీరైతే ఇప్పటికిప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోయి నుంచోబెడతాడు. మీరైతే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? కోర్స్ వెళ్ళిపోతారు కదా నరకానికి, అవునా కదా? డౌట్ ఏమి లేకుండా. మరి పరలోకానికి వెళ్ళరా? మరి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుడు చెప్పినట్టు వినాలి. ఆజ్ఞలు ఉన్నాయా? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు నేర్చుకోవాలి, 10 ఆజ్ఞలు పాటించాలి. ఆ 10 నుండి 2 ఆజ్ఞలు వచ్చాయి. ఆ 2 ఆజ్ఞలు వచ్చే ఆదివారం చెప్తాను. ఆ 2 ఆజ్ఞలు పాటించాలి. ఇవన్నీ చేస్తే దేవుడు వస్త్రాన్ని ఇస్తాడు. ఆ వస్త్రం ఉంటే పరలోకంలోకి వెళ్తాము, వస్త్రం లేకపోతే నరకానికి వెళ్తాము. దేవుడు మన కోసం తన ఉన్నదంతా ఇచ్చేశాడు. పరలోకంలో గొప్ప రాజు ఆయన. అందరూ కలిసి పెద్దలందరూ ఆయన ఇట్లా మోకరించి దండం పెడతారు తెలుసా యేసయ్యకి. ఇట్లా వంగి ఇలా దండం పెడతారు. కొంతమంది అయితే సాష్టాంగ నమస్కారం చేస్తారు దేవదూతలు. అంత గొప్ప రాజును మనం ఏం చేశాము? మన దగ్గరికి వస్తే సిలువ వేసి చంపేసి ఉమ్మేసి కొట్టి ఎంత హింసించాము, తోసి పొడిచి. ఏది ఆ పరలోకంలో అంత గొప్ప రాజుని, అంత గొప్ప రాజు తిరిగి మనల్ని కొట్టచ్చా కొట్టకూడదా? ఆయన అనుకుంటే చంపేయచ్చు, కోపం వస్తే కత్తి పట్టచ్చు. కానీ ఆయన చేశాడా? సైలెంట్గా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మనం మారతామని. ఆయన కానీ సైలెంట్గా ఉండకపోతే మన పాపాలు క్షమింపబడతాయా? మనకు రక్షణ వచ్చిద్దా? మనకు పరలోకం వచ్చిద్దా? రానే రాదు. కాబట్టి మనకి ఎన్ని జరగాలంటే ఆయన ఏమవ్వాలి? చనిపోవాలి. కాబట్టి ఆయన వచ్చాడు, సైలెంట్గా ఉన్నాడు. కొట్టే ప్రతి దెబ్బకి తల ఉంచుకొని సైలెంట్గా ఉన్నాడు. బట్టలన్నీ తీసేసి వాళ్ళందరూ చీటీలు వేసుకునేవాళ్ళు అనమాట. ఇది నాకు కావాలి, నాకు కావాలని చెప్పి చీటీలు వేసుకునేవాళ్ళు. ఆయన బట్టలు తీసేసినా సరే సైలెంట్గా ఉన్నాడు. వెనక నుంచి ఒకళ్ళకి వచ్చి గుద్దేవాళ్ళు. గుద్ది, ఇదిగో నువ్వు యూదుల రాజు అన్నావుగా, ఎవరు గుద్దారో చెప్పు నిన్ను అని అనేవాళ్ళు. మీకు ఎట్లా ఉంటుంది అట్ట చేస్తే? పడేసి కొట్టరు వాళ్ళని. ఫస్ట్ ఏడ్చేటట్టు కొడతారు కదా వాళ్ళనైతే. కానీ యేసయ్య సైలెంట్గా ఉన్నాడు. అందరు ఎక్కిరీయటం నవ్వటం మొదలుపెట్టారు. ఆ ముళ్ళ కిరీటం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి గుచ్చి పెట్టేశారు అంతే తలలోకి. అంత బాధ భరిస్తూ ఆ రక్తం కారుతూ ఒంటి నిండా ఆ కొరడాలు ఉంటాయి, వాటి చుట్టూ మేకులు, ఆ కర్రకు కట్టు ఉంటుంది. ఒక్క దెబ్బ కొట్టి ఇలా తీయగానే వీపు మీద ఉన్న చర్మం అంతా ఊడొచ్చేసేది ఆ మేకులకి. ఎట్లా ఉంటుంది అప్పుడు నొప్పి? ఆ చర్మము ఆ మేకులకి ఇట్టా ఊడి ఇట్టా అతుక్కొని ఆ చర్మం వచ్చేసేది. ఆ చర్మం అట్లా ఊడగానే రక్తం కారిపోయేది. ఒంటి నిండా రక్తమే ఆయనకి. కళ్ళ వెంట ఫేస్ మొత్తము, చేతులు కాళ్ళు ఇక అంత నలిగిపోయి అంత చనిపోయే స్థితిలో ఉంటే తీసుకెళ్ళిపోయి సిలివేస్తారు. ఇంత లావు మేకులు, ఎంత పొడవు ఉంటుంది అరచేయి అంత పొడవు. ఆ మేకు చక్కగా అరచేతిలో పెట్టి సుత్తి పెట్టి కొట్టారు. ఆ మేకెళ్ళి ఆ సిలువుకి అంటుకొని ఉంది ఊడిపోకుండా. బాగా లోతుకి దిగేటట్టుగా సుత్తి పెట్టి ఇంత లావు సుత్తి తీసుకొని కొట్టారు ఆ మేకుని.
2 కాళ్ళు ఇట్లా పెట్టి ఆ కాలు మీద మేకు, పెద్ద మేకు, 2 చేతులకి మేకులు, ఆ చేతుల నిండా రక్తం, సిలువంతా రక్తం, నేల మీద రక్తం పారింది, రక్తం నీళ్లు వచ్చేసినాయి అంట. అంత ఘోరంగా శిక్షించారు ఆయన్ని. ఏం తప్పు చేశాడు ఆయన? ఏమీ చేయలే. మనం ఏం చేసాం? ఆయన్ని సిలువేసి ఏమన్నా చేశాడా? మనకు మేలేగా చేసింది ఆయన, అవునా కదా? మనకు మేలు చేసిన ఆయన్ని మర్చిపోవటం కరెక్టా? మనకు మేలు చేసిన ఆయన గురించి ప్రార్థన చేయటం కరెక్టా? ప్రార్థన చేయకపోవటం కరెక్టేనా? ఏసై చెప్పినట్టుగా వింటే ఏసై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారు, నేను చెప్పింది వింటున్నారని చెప్పి మీకు కావాల్సిన ప్రతిదీ ఏం చేస్తాడు ఏసయ్య? అడగగానే ఇచ్చేస్తాడు. వెంటనే జరిగిపోద్ది అనమాట అడిగిన ప్రతిదీ. లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా, నువ్వు దేవుడు చెప్పినట్టుగా వినకుండా నీ ఇష్టానుసారంగానే ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? అడిగినా కానీ నువ్వు సైలెంట్గా నుంచొని చూస్తూ ఉంటాడు దేవుడు, ఏం చేయకుండా. ఎందుకు? నువ్వు చెప్పింది చేయలేదు, దేవుడు మాట వినలేదు కాబట్టి ఇప్పుడు ధనవంతుడు ఎవరు? రాజు ఎవరు? రాజమందిరం ఎక్కడుంది? ఆ పెండ్లికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? మంచివారు చెడ్డవారు అందరూ వచ్చారు. ఎవరికి వస్త్రం ఉంది? మంచివారికి. మా వస్త్రం లేని వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు కాబట్టి మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు పరలోకంలో ఉండాలంటే మనకేం కావాలి? పెండ్లి వస్త్రం కావాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఒకటి సమూహంలో తునపగొడపరిచినట్టు తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు రకాల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ప్రభా, మరుపురపాలెం జరిగినటువంటి సండే స్కూల్లో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు ఆయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు. నా తండ్రి ప్రభు, నీకు మర్యాదపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం జరిగినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. అయా రానటువంటి బిడ్డలను త్వరగా మరి వచ్చే ఆదివారం కూడా రప్పించండి. బిడ్డలు విన్నటువంటి కథలు, పాటలు బాగా గుర్తుంచుకుని మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. బిడ్డలు చదువుల్లో తోడుగా ఉండండి. సండే స్కూల్కి పంపినటువంటి ప్రతి ఒక్క కుటుంబస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చర్చ్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభావ, ఈ బిడ్డలను ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను వారికి అనుగ్రహించమని, స్కూల్స్కి వెళ్ళేటప్పుడు రాకపోకలు తోడుగా ఉండి, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామమున పెట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.